ఓకే మ్యామ్. మ్యామ్ మీ పేరేంటి? యువరాణి. ఓకే మ్యామ్. మాది ఏమని గ్రామం, దుగ్గిరాల మండలం, లోకేష్ బాబు గారి నియోజకవర్గం. ఓకే మ్యామ్. సో ఆ, చెప్పండి, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకవైపు నుంచి పోటీ చేశారు అండ్ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో వచ్చింది కదా. సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా అనిపించింది మీకు? ఈ గవర్నమెంట్ వస్తే రామరాజ్యాన్ని చూస్తామనిపిస్తుంది. అంతకుముందు రాక్షస పాలనలో అష్ట కష్టాలు అనుభవించాం. అందుకని కూటమిగా ఏర్పడాల్సి వచ్చింది. కూటమిగా ఎందుకు ఏర్పడాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు ఒక దొంగతనానికి వెళ్ళేటప్పుడు ఆముదం పూసుకుని వెళ్తాడు, ఎవరికి చిక్కకుండా ఉండాలని. ఒక్కడగా వెళ్తే పట్టుకోలేరు. అందుకని ఇప్పుడు ఈ కూటమిగా ఏర్పడి అందరం కలిసి, ఇప్పుడు ఒక దొంగ ఒక ఇంటికి వచ్చాడు, కుటుంబంలో అందరు కలిస్తే పట్టుకోగలరు. ఒక వ్యక్తి అయితే పట్టుకోలేడు, జారిపోతాడు, పారిపోతాడు. అలాంటి సందర్భం ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో నలుగురు కలిసి కూటమిగా ఏర్పడి ఏ విధంగా అయినా సరే బంధించి ఎట్లయితే దొంగను పట్టుకోగలరో ఆ రకంగా ఆ ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రజలకి స్వచ్ఛమైనటువంటి పాలన అందించాలి అనే ఉద్దేశంతో కలిసిందే ఈ కూటమి, ఏర్పడిందే ఈ కూటమి. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? అంటే ఆయన వ్యక్తిగతంగా సదుపాయాలు కానీ ఆయన గురించి నమ్మకం ఉందా? అంటే ఒక డిప్యూటీ సీఎం కదా, ఒక స్టేట్ వైజ్గా ఆయన ఎంచుకున్నారు కదా. ఆయన సినిమాల్లో చేసింది వేరండి. ఇప్పుడు ఆయన ఆత్మసాక్షిగా ప్రజలకి సేవ చేయటం కోసమే రాజకీయాల్లోకి వచ్చారు. ఇంకా 100% ఇక ఆయనలో వంకబెట్టే ప్రసక్తే లేదు. అసలు నిజాయితీగా చేస్తారు. అనుకున్నటువంటి మాట, ఇచ్చిన మాటకు కట్టుబడి అది సాధించేదాకా ఆయన ఫైట్ చేస్తారు. గత 5 సంవత్సరాల్లో మీకు ఏమీ న్యాయం జరగలేదమ్మా? జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరగల. అసలు అన్ని రకాల ప్రజలకి అన్యాయమేగా. ఇప్పుడు మీ ఇల్లు మీది కాదు, నా పొలం నాది కాదు, ఈ యాక్ట్ ద్వారా అది రద్దు చేయబట్టి స్థిమితంగా నా ఇంట్లో నేను హాయిగా కంటినిండా నిద్రపోయే పరిస్థితి వచ్చిందని సంతోషపడుతున్నాను. రాష్ట్రం అంతా అదే పరిస్థితి. అది అదే అంటే రద్దు చేయడం మంచిదే అంటారా ఈ టైంలో? మంచిదే. అదే అసలు చాలా అవసరం. లోకేష్ గారు అంటే సదుపాయాల పరంగా మీకు మంచి చేస్తారు మీ నియోజకవర్గం అన్నారు కదా, ఆయన మీద నమ్మకం ఉందా? డెవలప్మెంట్ ముందుగా వెళ్ళిద్ది అంటారా? ఫస్ట్ టైం కదా ఆయన విన్నింగ్ ఇక్కడ. ఫస్ట్ టైం అయినా పోయినసారి చాలా అనుభవాలు సంపాదించారు ఆయన. తను ఎమ్మెల్యేగా లేకపోయినా నియోజకవర్గానికి చాలా కష్టపడి ప్రజలకి సేవ అనేది ఎలా చేయాలి అనేది అనుభవించారు. అనుభవం ద్వారా నేర్చేసుకున్నారు. అందుకని ఇప్పుడు క్రొత్తగా ఇంకా డెవలప్మెంట్లో భాగంగానే ఆయన పనిచేస్తారు తప్ప ఇంకా నేర్చుకోవాల్సింది తక్కువే ఉంది. అది ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? మాది అన్నమయ్య జిల్లా, మొలకల చెరువు మండలం మొలకల చెరువు మాది. ఎలా అనిపిస్తుంది అమ్మ? గవర్నమెంట్ మారింది కదా, ఇక్కడికి వచ్చారు కదా, సదుపాయాల పరంగా ఎలా అనిపిస్తుంది? మా ప్రభుత్వం మాకు వచ్చిందన్న, మాకు న్యాయం జరుగుతుందనే కదా అంత దూరం నుంచి ఇంత దూరము 2 నెలల నుంచి తిరుగుతామంటే మాకు న్యాయం జరుగుతుందనే కదా. మాకు అక్కడ న్యాయం లేదు. ఇక్కడ జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా ఉంది? 5 సంవత్సరాలు అప్పుడు ఎలా అనిపిస్తుంది? అది నరకంగే కదా. ఇదే మాకు కావాల్సింది, ఇదే కాబట్టి మేము ఇదే గెలిపించుకున్నాం, ఇక్కడికే వచ్చాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కలిసి వస్తున్నారు కదా, మీలాంటి వాళ్ళకి సపోర్టింగ్ ఉండిద్ది అంటారా? అన్ని న్యాయం చేస్తారు ఉంటుంది అన్న. ఎందుకంటే న్యాయం ఉంటుందంటే వీళ్ళు ప్రాసెస్ లేట్ తీసుకుంటున్నారు కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది. మా బాధలు తొందరగా అర్థం చేసుకుంటే మాలాంటి వాళ్ళకి ఎన్ని బాధలు పడి మేము ఊరు వస్తామంటే కొంచెం వీళ్ళు అర్థం చేసుకున్నారంటే మాకు ఇంకా కొంచెం మంచిగా ఉంటుంది. సో వచ్చారు కదమ్మా, ఇప్పుడు లోకేష్ గారు హౌస్కి వచ్చారు కదా, సో రిసీవింగ్ ఎలా ఉంది? ఏంటి ఇబ్బంది ఏముంది? బాగుందన్న, ఇబ్బంది ఏం లేదు. వీళ్ళ అక్కకి ఆపరేషన్ ఉందన్న, గోల్డ్ చోరీ జరిగింది. మా ఊర్లో మా చిన్నమ్మ వాళ్ళే తీసుకున్నారు డబ్బులు 53,000. సొత్తులు వచ్చి 8 తులాలు అది బంగారు. అక్కడ మాకు ఎస్ఎస్ఆర్ వాళ్ళు వీళ్ళు అందరూ మాట్లాడినా కూడా అక్కడ ఏం న్యాయం జరగలేదు మాకు. నిన్న వచ్చి అది కేసు ఫైల్ చేసినాము, కోర్టుకి తిరగండి అంటున్నారు. వీళ్ళ అక్కకి ఈ నెల లోపల ఆపరేషన్ అయిపోతే పాపకి చేయి తీసేది అవకాశం ఉండదు, లేదంటే చేయి తీసేయాలన్న పెద్ద బిడ్డకి. మేము దాని గురించి అని ఇక్కడ తిరుగుతున్నాము. ఇప్పుడు ఏం రా అంటే వాళ్ళు దొంగలు ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నారు, కానీ మేము ఇట్లా తిరుగుతున్నాము. నిన్న నెల 3వ తేదీ నుంచి అర్థం చేసుకుని నెల 15 రోజుల నుంచి తిరుగుతున్నాం ఊరిలో. మాకేం ఖర్చు వచ్చినా, మాకు ఎంత బాధ వచ్చినా ఎవరో ఒకరు మాకు ఆదుకుంటారు కదా అని. ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా పింఛన్ కూడా రాదు. ఈ అమ్మాయి కూడా హ్యాండిక్యాప్టరే, కానీ ఈ అమ్మాయి కూడా లేదు. నా భర్త వదిలేసి వెళ్ళిపోయినాడు, మాకు కూడా ఎవరు లేరు. ఇప్పుడు వాళ్ళ బంగారం నా చెల్లెలది, మా చిన్నమ్మ వాళ్ళది, వాళ్ళ భర్తలది, వాళ్ళు ప్రతి ఒక్కరిది ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు బంగారు ఇచ్చేసి డబ్బులు ఇచ్చేయండి అంటున్నారు. వీటన్నిటికీ న్యాయం చేయడానికి మీరు లెటర్లో రాసి ఇచ్చారా? రాసి ఇచ్చినామన్నా. ఏంటి రెస్పాండ్ ఎలా ఉంది? చుట్టుపక్కల ప్రజలను కూడా అడిగారా? ఏమైనా జరుగుతుందంటారా? ఆయన చెప్తున్న ప్రకారం చేస్తాడంటారా? చెప్తున్నాడు, మేము ఉన్నాం కదా అని ఒక నమ్మకం అయితే మాకు వచ్చింది. కానీ ఎంత తొందరగా అంటే అంత తొందరగా చేస్తే మాకు ఒక నమ్మకం వస్తుంది. ఎందుకంటే జగన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇలాంటి సదుపాయాలు ఇలాగ లెటర్లు రాపించి లేవన్నా మాకి. మేము అక్కడ ఉండింటే ఇప్పుడు మళ్ళీ జగన్కే గెలిపించుకుంటాం కదా. ఆయన కల్లా ఎప్పుడు మాకు ఇబ్బందిలే పడినాం, కానీ మాకేం మంచిగా ఏం జరగలేదు. ఆడ ఈయన
చంద్రబాబు అన్న ఉన్నప్పుడు ఎంత బాగుండిందో ఇప్పుడు అప్పుడు అంటే రంజాన్ తోఫాలు, సంక్రాంతి తోఫాలు అంట, పసుపు కుంకుమ అంట, ఆడబిడ్డలకి ప్రతి ఒక్కటి మంచిగా చేసినాడు ఆయన. ఏమంటే మేము కొవ్వు బట్టి మాకు రాక్షస పాలన కావాలని ఏడ్చి తెచ్చుకున్నాము. ఈ 5 ఏళ్ళు నరకం అయిపోయింది మాది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చేదాకా మంచి పాలన అంటున్నారు కదా, ఎందుకు అంత మంచి పాలన అని చెప్తున్నారు? ఏం చేశారని టీడీపీ గవర్నమెంట్, జనసేన గవర్నమెంట్? పింఛన్లు పాపం చెయ్యి కాళ్ళు వాళ్ళు లేని వాళ్ళకి, హ్యాండిక్యాప్టర్స్ ప్రతి ఒక్కరికి 3,000, 2,700 ఉండిన వాళ్ళకి 6,000 ప్రతి ఒక్కరికి కూడా ఉన్నింది. ఇప్పుడు ఏం రా అంటే ఎవరికైనా ఇబ్బంది అన్న వాళ్ళకి కూడా మంచిగా చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా బాగుందన్న సదుపాయం. మాకు తెలిసి ఇప్పుడు నాది అక్కడి నుంచి ఇక్కడ వచ్చినాను కదా, కానీ అన్నదైతే రిసీవ్ అయితే చాలా బాగుంది అన్న. మాకైతే హెల్ప్ జరుగుతుందని కోరుతున్నాం. ఓకే అమ్మ, మీకైతే నమ్మకం ఉందా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ డెవలప్మెంట్ జరిగింది, పిల్లలకి న్యాయం జరిగింది, స్కూళ్ళు చదువులు కానీ అన్నీ బాగుంటాయి నమ్మకం? అవును ఉందిన్న. ఎందుకంటే పిల్లలు కూడా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో ఉంది ప్రతి ఒక్కరు వచ్చినాయి కాబట్టి జరుగుతాయి. ఏమంటే పాపకి పిల్లోళ్ళకి హెల్ప్ కూడా సార్ నుంచి నేను అడిగిన, ఎందుకంటే లెటర్లు కూడా రాసా. ఎందుకంటే వీళ్ళ డాడీ లేడు కాబట్టి ఇంకా వాళ్ళ డబ్బులు వాళ్ళ సొత్తులు వాళ్ళు తీసుకుంటే నేను పాపకి ఆపరేషన్ చేయించలేను. 4.5 లక్షలు అవుతుంది పాపకి. సపోర్ట్ చేస్తారని నమ్మకం ఉందా ఈ గవర్నమెంట్? లోకేష్ గారు మీట్ అయ్యారు కదా. అవును చేస్తుంది, ఖచ్చితంగా 100% చేస్తుంది. ఎందుకంటే మన ప్రభుత్వం కాబట్టి.